మర్చిపోతావు ఏం చేద్దాం. అన్నం తినలేదు ఒకరికి ఫ్రెష్ అయ్యి బాగలేదు ఇటు ఎందుకు చేస్తాడు బాగలేదని. ఇందాక చూస్తే భయం వస్తుంది. ఎవరు చెప్పిన మాట వాయిస్ పడుతున్నా కావున మ్యూట్ చేస్తా. వాయిస్ వద్దు, చెత్తగా ఉంటుంది నా వాయిస్. ఎన్ని రోజులు లీవ్ వేసుకుంటాం? 3 days. మీరు సైలో ఈరోజు మీ మరిది గారు ఎప్పుడు అంటే అప్పుడు తెలుస్తుంది. ఓ అంటే కిడ్స్ అదే నా మామ చేసే పని. అది వేరు, సుమ్మా వీటిలో బోరు, ఇంట్లో బోరు. తమిళ వస్తుందా మీకు? 5 ఏళ్ళు నేను చెన్నై పోయి. అప్పుడు ఎక్కడ ఉండింది? చెన్నైలో నేను చదివింది, ఉద్యోగం, పెళ్ళి, సెటిల్డ్ అంతా ఆడే. మీ మామని అందరూ లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారు. అది లవ్ యూ కా నన్ను ఆది అనేసి. థ్యాంక్ యూ. నా పేరుని చెడగొడుతారు ఆదిలచ్చమ్మ ఆదిలచ్చమ్మ అనేసి. ఇరిటేట్ పడుద్ది నాకు ఆదిలచ్చమ్మ అన్నప్పుడల్లా. వాయిస్ వస్తుంది అది. అయ్యో అటు ముందే చెప్పాలి కదా. మ్యూజిక్ చేయమంటాలే, అది ట్విస్ట్ చేసి మాట్లాడినా. నువ్వుది ప్రశాంతి బాగా నా చేతి షేక్ అవుతాను. మీరు ఎక్కడ అది ఉండేది? బెంగళూరా? వచ్చింది కూడా బెంగళూరేనా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు అప్పుడప్పుడు? అయ్యో పక్కనే అక్క, డైలీ విజిట్. అది కూర చేయకపోతే ఇది ఎస్కేప్? అట్లంతా ఏం లేదు, అది చేయాల్సిందే. వన్స్ అయినా విజిట్ చేస్తుంది. పిల్లలు పర్మనెంట్ పెద్దోడైతే ఆడికే పోయి నిద్రపోయేది. కొంచెం పాస్ చేసాను లెంత్ వీడియో ఓకే. ఇదిగో నా చిట్టి తమ్ముడు, చిట్టి మరిది. ఎంతమంది మరిదిలో మీకు? అదే హరికేశులు మరిదే, చైతన్య మరిదే, మీ ఆయన మరిది అవుతాడు. పెద్ద ఫ్యామిలీకి పోవాలనుకున్నా, చిన్న ఫ్యామిలీకి పోయేసిన. ఆయన ఒక్కడే, ఒక్క కొడుకేనా? ఆస్తి అంతా అబ్బా చాలా ఉంది ఆస్తి. ఒకే కనెక్షన్ ఆస్తి పెట్టగాకు రాకి, ఒకే కనెక్షన్. ఊరికి వచ్చినప్పుడు నీకు ఒక్కరు అందరు నాకు టికెట్ వాడి కడితే నెట్వర్క్ ఉంది. ఎట్లా వస్తుంది నీకు? ఎయిర్టెల్ జియో కూడా కాదు, 1G వాడు. ఒరే వైఫై ఆన్ చేయరా కొంచెంసేపు. పెట్టేసిండ ఇప్పుడే మామ దగ్గర మాట్లాడుతున్నా. నువ్వు వైఫై, నీది వైఫై అనేసరికి నాకు గుర్తు. నాన్న కలవరిస్తుంటుంది, చీర కట్టుకొని ఆయన ఫోటో దిగుతారు. అక్క నీకు అసలుకి మీ ఆయనతో ఆయమని ఫోటో దిగు. నేనే అవునా చెప్పిన. మామ అయితే క్యాజువల్, తను క్యాజువల్, నేను క్యాజువల్. తన మీద నాకు ఎంత నమ్మకం ఉందో నా మీద తనకు ఎంత నమ్మకం. అదేదో ఫిలింలు అంటారు కదా, నమ్మకమే జీవితం. ఇది తప్పు చేసినా కూడా నమ్మను నేను. నిజంగా అలా చేసినా నమ్మను. ఆ నమ్మకమే. ఒకసారి అది అరవి అయిందంటే అంతే. అనుమానం అనేది ఏమో ఎన్ని ముందు వేసినా పోదు. వీడియోనే అట్టున్న వీడియోనే కానీ సూపర్. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అత్త మామ ఉన్నారా? అత్త మామ చూసుకుంటారు కానీ జాస్తి అమ్మ నానే.
పక్కన కాబట్టి. ఆడు చిన్నోడు ఉన్నాడు కదా, వాడైతే డాడీ, ఎప్పుడు డాడీ ఉండాలి పక్కలో. పెద్దోడికి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఉండాలి. అమ్మమ్మ ఎవరితో అయినా అడ్జస్ట్. నా బట్టలు నేనే ఉతుక్కునేదాన్ని, ఎవరికి ఇచ్చేదాన్ని కాదు. అదొక ఎక్సర్సైజ్ కదా, రేపు సఫర్ అయ్యేది మనమే కదా. ఏమన్నా న్యూసా? ఏం లేదు, చెప్తా అడుగుతున్నా. 3 నెలలకి ఏం న్యూస్? దాంట్లో ఆడి మాసం 1 నెల పోయా. మీరు ల్యాబ్కి అంతా పోయాయని ఇచ్చేయాలి కదా. ల్యాబ్కి అంతా లేదు, స్టూడెంట్స్ టీచర్ లాగా ఇంకంతే. టీచింగ్ ప్లస్ డాక్టరింగ్ అంతా మనమే. శాలరీ ఎంత ఇస్తారు అక్క? నాకెంత లేరా, 25 ఇస్తారు. 25 ఎంత అంటావు? నా దాంట్లో అర్థం కూడా లేదు. మీ ఆయనకి వస్తలేదంట అది. ఆయనకి అంతే అక్క. ఇద్దరే కలిపి సొంత ఇల్లారా? ఇది లీజా? కాదక్క, క్వార్టర్స్. ఫ్రీయే కదా మీ మామదా? మామకి. నీ గురించి ఎప్పుడు చెప్పలేదా? అది ధన 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 ధన, ప్రాణం పోయినా ధన, ప్రాణం లేచి. చిన్నపిల్ల కదా. వీడు ఇద్దరు వచ్చిండగా నేను ఎక్కువ వచ్చలేదు ఇక్కడికి అంతా. పెళ్ళైపోయి సెటిల్ అయిపోయినా ఒక ఉద్దేశంతో కలవరేడేమో, కానీ నువ్వు ఒక ఉన్నవని కూడా తెలియదు. 2 కూతుర్లు అన్నింటి కానీ ఆదిలక్ష్మి కూడా చెప్పలే. కొడుకులు, 2 కూతుర్లు కాదు కొడుకులు. నీకు కబుర్లు పెడుతున్నావు. అన్నీ చూసి నేర్చుకున్నాయి. ఈ టాలెంట్ ఉంది బ్యూటీ పార్లర్లో, ఒక రెంట్కి తీసుకొని. అదొక్కటే కమ్మి. ఐబ్రోస్ తినొచ్చా? అవన్నీ నేర్చుకోలేదు అక్క, ఇంట్రెస్ట్ లేదు ఒకటి అన్నిట్లో. నాకేందంటే ఇది డ్రెస్సులు కుట్టేది, ఫ్యాషన్ డిజైనర్ మాదిరి ఇష్టం. ఈ బ్యూటిషియన్ మాదిరి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎర్ర మొగుడు వస్తాడంట. మీ మామ నల్ల మొగుడు వచ్చాడా? ఎట్లాంటి ఎర్ర ముగ్గుడు? ఓకే, మనసు, క్యారెక్టర్ ఎవరు తీసుకోరు. అది కూడా తీసుకోదు అట్లాంటి క్యారెక్టర్. అది అంటున్నా ధన, అది నోట్లో అయిపోతుంది. నిన్నటిదాకా ధన ధన చెవులు కొరికింది, అయిపోయింది. ఆపోజిట్ గానే ఉండాలి. అదే, ఇద్దరం ఒకే సర్కిల్లో. అది ఆల్మోస్ట్ 90% ఇద్దరం ఒకే సర్కిల్లో ఉంటాం. ఎక్కడికన్నా బయటికి పోదామా, ఇంట్రెస్ట్ లేదండి కనుక నాకు ఇంట్రెస్ట్ లేదు, అంతే. ఈ కూర వద్దా? వద్దు అక్క, కొత్త రిలేషన్షిప్ రావాలక్క. ఇప్పుడు నేను అదే డాడీ పెళ్లి కూతురు కూడా వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా నా తరం నుంచి ఇంకా మీరు అందరూ అవుటర్స్ ఏమో. చెనకి, హరికేశ్వర్లు అందరూ చుట్టాలనే చేసుకున్నారు. వాళ్ళు చుట్టాలు కాదేమని. హరికేశ్వర్ చుట్టాలే, సొంత అత్త కూతురు అంటే. అత్త కూతురదనా? సైల్ చేను ప్లస్ ఉందా? సపోర్ట్ పెట్టింది. పోసుకుందాం ఇద్దరమే. నేను గంట పట్టద్ది, గంట తర్వాత పోసుకున్నాను. నువ్వు ఈ లోపల అవి తీసుకొచ్చి కొత్త గుడ్లు వేసేసుకోకేసారి. కోడలతో పాటు పోసుకుంటావా? ఇద్దరమే ఎప్పుడు కలిసి పోసుకునేది. ఎన్నిసార్లు వచ్చినావు ఇక్కడికి నువ్వు? ఇదే ఒకసారి. ఇది ఫస్ట్ టైమా? సెకండ్ టైమా, థర్డ్ టైమా? సెకండ్ టైం. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కదా. అవును, ఈ కాలంలో అమ్మాయిలు జల్దీ పెళ్లి చేసుకోకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. మంచిగా నువ్వు చేసుకొని మంచి పని చేసావు తెలుసా? అది ఏమక్క, తొందరగా పిల్లకాయలు పెద్ద అవుతారు. నువ్వు యూత్ లాగే ఉంటావు, పిల్లకాయలు పెద్ద అవుతారు. అది వదిలి నువ్వు నాది ఫ్యూచర్ తప్పించుకో. నా ఇది కష్టం. పర్సనల్ లైఫ్ బాగుంది, ప్రొఫెషనల్ లైఫ్ దొబ్బించుకోమైంది. ఇంకేం వేస్తుందా? నేను చెప్పిన అంటుండో పిచ్చిదానా అంటుండో. ఒక్కాకలు వేయకూడదా? డైజెషన్ అవుతుంది. మామ యూట్యూబ్ ఇది ఎక్కడి నుంచి తెచ్చింది? నా మాదిరిలే, సినిమల్ని అక్క అంట, అక్కల్ని సినిమ్మ అంట. ఇంత ఉల్టా పట్టి డిజైన్స్గా ఉంటే బాగుండేది. ఎట్ట గీసినా అందంగానే వస్తుంది లేకపోను, కానీ తిక్కుగా శైలజ వచ్చేళ్ళకే నా సుపుత్రుడు వాళ్ళ తాతతో చెరువులో ఆటలాడకపోయిండు. దానికి ఇంత ఫ్రీ, లేకపోతే ఇద్దరు పోయిండ్రు.
ఇద్దరు వాడు కూడా పోయిండు. చిన్నోడు పోడే నేను వదిలే. తాత ఉండాలా, డాడీ ఉండాలా. డాడీ ఉంటే పోతారు. ముగ్గురు ఉండరా? వాళ్ళందరూ బ్యాచ్, మగ బ్యాచ్, ఓల్డ్ బ్యాచ్. ఏదోలే మామూలు. ఎప్పుడు పెళ్ళికి వస్తారు మళ్ళీ ఇంకే సంవత్సరం కలుస్తారు. అది కొంచెం టైం పాస్, వాళ్ళకి హ్యాపీగా, మనసు కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. చెకిట్ ఫస్ట్ అది ఎంత మంచిదో అంతే రాక్షసి. దిష్టి తగులుద్ది నెగిటివిటీ చెప్పకపోతే. నైట్ అంతా పెట్టుకుంటుంది. ఏం లాగ్ పెట్టింది? నాకేమవుద్ది? ఎవరు? మామ అయినప్పుడు మామ భార్య మామ భార్య ఎట్టా చిన్నమ్మ కూతురు మాకేమవుద్ది? చెల్లెలు అవుద్ది. ఎమ్మి అక్కని అడుగుతుంది. అక్కన నాకేమవుద్ది? ఏమమ్మా? అయ్యో నా కాడ పెట్టిండ్రు. అప్పటి నుంచి ఏమి బాడీ గార్డ్ అనమాట నీకు. అవునా, నాకెవరిని వదిలిపెట్టిపోయి నేను, నాకు గుర్తే లేదు. ఏమి లేదు. దానా నీ దాంట్లో కూడా సిగ్నల్ లేదు కదా మామ? ఒక టవర్ పెట్టి మామ. ఏం మామ వచ్చినప్పుడల్లా ప్రాబ్లం అవుతా ఉంది. మీ మామ ఏమన్నా అంబానీ ఊరికి ఒక రాయద్దు మామ. ఒకటి సిగ్నల్ టవర్ పెట్టకూడదా మామ? నువ్వు పెట్టి మామ. యాదో ఒకటి అన్నీ పెట్టించు, ఒక పని అయిపోద్ది. నా డొక్కోము ఇనక్క మా డాడీ. ఓ తనా నా ఫేవరెట్ పెళ్ళికి వచ్చారు. మరి తెలీదా? ఈజ్ మై ఓన్లీ లవ్లీ ఫాదర్. అట్లాంటి ఫాదర్ దొరికేకి మేము లక్కీ అయి ఉండాలి. ఎప్పుడో జన్మలో పుణ్యం చేసుకొని ఉంటే అట్లాంటి ఫాదర్ దొరికిండు మాకు. నిజమేనా? అది మూటలు ఉన్నాయా మీ నాన్న దగ్గర? అయ్యో ఏం మూట. మామేనా చెప్పింది? మామ నువ్వు అన్నా చెల్లెలు బంధం అయితే అన్నా చెల్లెలు కడతా. అయ్యో తల్లి బాగుండవు పెళ్ళి నుంచి ఒక్కొక్క ప్రాబ్లం రిలేటెడ్గా వస్తానే ఉంటాయి. ఏందక్క ఈయన ఇంకా 9 గంటలకు పోవాలంట. అవును, మనం అక్కడికి పోయి ఎక్కడ రెడీ అవ్వాలని కదా? ఈయన ఇంకా రెడీ అయిపోవాలి. ఇప్పుడు వరకు లైట్ లేదు. అందుకే అట్టని తీయాల్సింది. అబ్బో ఏమంట చెప్పావా నాన్న వస్తాడని? చిన్న సారీ అని చెప్పు.
ఐఎమ్ సారీ బావా కుదరదు మాకు అని చెప్పి. ఎన్ని రోజులు రజా వేసినావు అక్క? 3 రోజులు సెలవు. మళ్ళీ 3 రోజులు ఏమంటండి మా అన్నయ్య కొత్త కారు కొన్నాడంట. ఆ కారులో ఫస్ట్ మా ఇద్దరిని ఎక్కించుకోవాలంట. అదే రమ్మంటుంటే మా ఆయన వద్దంటే ఇంక తను ఏమంటే అదే నేను కూడా బాగున్నా. ఎండిపోద్దులే అది మామూలు గోరింటకైతే ఇది ఎంత ఊరికి నిండిపోద్ది. సున్నం వేయాలా? ఎట్లా తెలుసు అంకుల్ మీకు? నాకు ఎవరు తెలీదు వీళ్ళు తప్పిస్తే. ఈయన కూడా ఎప్పుడు చూసినా నేను మన ఇంటి గృహప్రవేశానికి చూసిన అంతే. ఎవరు తెలియదురా అది నాకు కూడా. కాకపోతే పలకరిస్తుంటే నేను దొందు పలకరిస్తే తల దించుకోకూడదని పలకటమే. రిలేషన్ తెలియదు. అంకుల్ అంటే సరిపోద్ది. ఏంది మామ నీ గోళ? ఏందంట? బాగా చూసుకో మంచోడు అంట. అంతకన్నా మంచోళ్ళు ఉంటారని చెప్పి. ఎన్నవా నీకు మరిదలు కూడా లేకపోయా ఇమికి చేయటానికా? మరిదిగా ఉంటే నా పక్కలోనే పెట్టుకునేదాన్ని. సిగ్గుపడద్దని. ఎన్ని ఉండే మామ యూట్యూబ్ లో వాటిని కాపీ అట్లా చేయకూడదు. పెట్టలేము. వాళ్ళు తీసి పెట్టామంటే ఆటోమేటిక్ మనకు ఫస్ట్ వచ్చి అప్లోడింగ్ కరెక్షన్ వస్తుంది, రేటింగ్ వస్తుందా? ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నీదే ఛానల్ అయితే నీకే రేటింగ్. ఇంకొకటి వచ్చి మనం కానీ వేస్తే దాంట్లో వచ్చి సాంగ్ రాకూడదు. అట్లా అయితే మామ ఇది మన అమ్మ ఉండాలా, అమ్మ వాళ్ళ అక్క కూతురు బ్యూటిషియన్ అయింది, బయటికి పోతా ఉంటుంది. ఐ మీన్ వీడియోస్ చేసేసి నాకు సూపర్ పా దేవతలాగా దొరికింది నీకు. మనం ఒకటి చెప్పినాను, ఎన్నోసార్లు చెప్పినా ఏమన్నా ఉంటే ఎంపీ మా అంటే మా ఫ్రెండ్స్ అంతా నన్ను కలాయిస్తాను మామ, నువ్వేమన్నా అంతే కుక్ అయినవా చెఫ్ అయినవా అంటున్నారు అందరూ. అది పంపించింది మేము ఇంట్లో కూర్చొని పని చేస్తున్నాం అంటున్నారు. ఏం పెట్టిండో మెట్లు పెట్టింది మేనమామ డాడీ. మేనమామ రమ్మంటే మేము ఓ తెలుసు నీకు అందరూ తెలుసు కానీ నాకు సేమ్ పుట్టుమచ్చ ఇక్కడ ఉంది, నీకు ఇక్కడ ఉంది. ఏమే బ్యూటిషియన్ అక్క అమ్మి మెహందీస్ అన్నీ పెడతా ఉంటుంది. నాకు తెలియదు కదా మామకి ఛానల్ ఉందని. ఈ పిల్ల కూడా చెప్పలా ఇప్పుడు నాకు. ఏమి చెప్పదు, ఎట్టంటే చెప్పదు. తిన్నవా ఏం కూర అన్నీ చెప్పద్ది, నా దగ్గర ఏది దాచదు, అన్నీ చెప్పేస్తుంది. నాకు ఏదన్నా బేజారైనా కానీ నాకు ఐమి ఫ్రెండ్, ఐమికి నేను ఫ్రెండ్ అక్క, ఎవ్వరు లేరు మాకు అక్కడ. అది బెస్ట్. మూడో వ్యక్తిని చేర్చుకునే కంటే మన కానీ ఐమి పోయి వస్తే నేను ఒక్కదాన్ని అయిపోతా. అదే దగ్గరలో చూసుకోరా. తెలవాలి ఐమి తెలవాలి. నేను దేనికి హెల్ప్ చేస్తా? ఎవరు కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేస్తా. అది ఏం హెల్ప్ అని అందరూ మీరు చుట్టాలనే కదా చేసుకుంటారు. వీళ్ళిద్దరికి రిలేషన్ వద్దనుకుంటున్నా నాకు తెలిసి. బయట ఎక్కడన్నా ఇచ్చితే వాళ్ళకి మర్యాద ఉంటుంది, మనకి మర్యాద ఉంటుంది. నిజమే అది మాత్రం. నాది రిలేషన్ అయ్యి ఫస్ట్లో చాలా స్ట్రగుల్ అయినాక అది నా తల్లికి రాకూడదు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత కొంచెం ఎంటికలు పెంచున్నానా, ఇంక ఈ నెల చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అనేసి కట్ చేపించేసి. ఎట్లా ఆడపిల్లలు లేరు. అంతేనా? ఆపరేషన్ చేసుకున్నావా? ఇద్దరు కొడుకులు చాలా అక్క. మా ఆయన ఇంకా చాలు మేము మన పొజిషన్కి ఒక బిడ్డకి వాడికి కావాల్సిన ఫుల్ఫిల్ చేస్తేస్తుంది. బ్లడ్ రిలేషన్ ఉండాలి అనేసి నేను అర్థం. నేను ఏం నేర్చుకున్నా చెప్పు పోనీ. రకం పెడుతుంది దాంట్లో ఎక్కిస్తారా? వద్దులే పో, చెడిపేస్తాడు అక్క, పక్క పెట్టుకో. విసుపా చేపెడుతున్నాడు నీకేసేనా విసుపా?
కదా తల్లికి తెలుసా గంట కనిపించలేదు కదా వాడు గంటలో ఏమన్నా మార్పు వచ్చిందని చూస్తుంది. ఇది ఎవరో లావుగా చేసి ఇది హోల్ పెద్దగా చేసింది. శైల నీకు వద్దులే నీకు. సుపా ఎక్కడికి పోయినావు బంగారు? తాజ్జట్లు ఆడిపోయినావు? ఏం చేసేకపోయినావు? నీకు వద్దులే చాలులే. ఎగతాలు చేస్తారు అందరూ. చిచ్చి కమ్మా చిచ్చి కమ్మా చిచ్చి. విసుపా ఎక్కడికి పోయినావు బంగారు? స్నానం చేసినవా? ఎవరు చేపించిండు నీకు? తాజ్ చేపించిండా? ఎక్కడా? ఇట్లా ట్రైనింగ్ కొంచెం మేము నేర్చుకుంటాం. ఎవరు రిమైండర్ కదా కొంచెం డీటెయిల్ చెప్తావా? ఏం చెప్పినావు నువ్వు? నేను లక్ష్మీనారాయణ మామని ఎంత ఏడిపించింది మామ. ఇప్పుడు సైలెంట్ కామ్గా ఉన్నాడు. నన్ను అంతే లేదులే మామ. కొన్ని సంవత్సరాల కిందటే మానేసిండే మామ కదా మామ. కొన్ని సంవత్సరాల కిందట మానేసిన అప్పట్లో చేసిన పెళ్ళికి వచ్చినప్పుడు అన్న నేనే చెప్పినది నమ్మేచ్చా మామ. నేను అంటుండేది ఏంటంటే మీ కూతురు ఉన్నప్పుడు బాగా రేపించినావు అంటుండేది. అప్పుడు షోల్డర్స్ మీద పెట్టుకొని ఏ కుమ్మ అంటుండేది మామ. సరేలే వదిలేసి. నువ్వు వినిపించుకొని మళ్ళీ నువ్వు అది నేర్చుకోమాక. మామ నిన్ను నేను అంటుండేది. అందుకే మరి మీ నాయన ఉంటే ఎట్టాడి ఏడిపించకవద్దనింది. మామ ఏంటి పెద్ద వెజిటేరియన్ లాగా మాట్లాడుతుండా? అవునవును. ఏ పక్క నుంచి ఇట్ట లాగింది మేము చూసినాము. అమ్మా క్యాప్సీలో కూర్చొని ఇట్ట లాగింది నేను చూసిన. నేను అన్న చూసిన. అదే బయట వేసి వచ్చినావు కాబట్టి. పాలు తాగే వాళ్ళని నమ్మకూడదు అంటారు. పాలు తాగే వాళ్ళని నమ్మకూడదు అంటారు. ఏమేమో తాగేసి వచ్చి పాలు తాగుతారంట. మజ్జిగ తాగుతారు. నా పేరుని చెడగొట్టు మాకు నువ్వు మామ మామ. పాపి రాలా హస్బెండ్ ఒక్కడిదాన్ని వచ్చా డాడీ వాళ్ళతో పాటు. బిజీ నొప్పి ఇంటికి పట్టుకుంటా అయిపోయింది. ఇంతసేపు కాకుండా ఫినిష్ అయినప్పుడు పట్టుకుంటావా? అదే దట్ ఈస్ ధనలక్ష్మి. దట్ ఈస్ ఓన్లీ ధనలక్ష్మి.
ఏమి ఎప్పుడంతా ఇట్టడి పనులు చేసేది. స్నానం చేసేసి రెడీ అవుతావా? శారీనా? నువ్వే కట్టాలి. అబ్బా శారీ కట్టుకోవాలంటే ఇరిటేట్ అవుతుంది. బస్సులో కూర్చొని ఆడ అటు తిరిగి ఇటు తిరిగి మనకు వద్దులే. బస్సులో నా పోయేది బస్ వేస్తారేమో, బస్సు వ్యాన్ అది ఇదే పర్వాలేదు. ఆటోలో కాకుండా ఆటో అయినా పర్వాలేదక్క. ఈ నార్మల్ బస్సెస్ ఉంటాయి చూడండి. అయ్యే నుంచి లేవురా. సీతారాంపురం పోయి చేయాలి కానీ అందరికి కలిపి బస్సు యాక్చువల్లీ 26-27 మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా. ఏదేదో గోల్ పెట్టుకోవాలి, అన్ని గోల్స్ ల్యాబ్స్ అయిపోయింది. ఎక్కడికి నానా? ఇంటికి పోతున్నావా? నాన్న పోరా. నువ్వు పెట్టుకోలేదు ఇందనా మూడు లేదక్క. అయ్యో దానికి పెట్టుకుని కూర్చున్నానంటే పిల్లకాయలు ఉండడు కదా ఒకడు. ఇక 2 నిమిషాలు వదిలిపెట్టుండడు. ఇంకో పిల్లలు పుడితే తెలుసుద్దిలే. మామ కతికిచ్చినావు అంతే. తను కష్టపడి చూడలేంటాను. ఏం లేదు మామ.